సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చీరాల బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేను, సుందరన్న, ఇంకా దీపక్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా అందరం కలిసి చీరాల బీచ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. చూడండి. సో గాయస్, మేము చీరాల వచ్చినాం అన్నమాట. సుందరన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం. దీపక్ అండ్ బన్నీ అన్న చూడు. సుందర మాస్టర్ హాయ్ చెప్పండి. అదే. సో గాయస్, ఇప్పుడైతే నేను చీరాల బీచ్ కి అయితే ఇక్కడ ఉండాలి. ఎన్ని కిలోమీటర్స్ అన్న బీచ్? 7 కిలోమీటర్స్ అంట. వెనకాల వస్తున్నారు చూడ గ్లామర్ బండి వాళ్ళు, మనోళ్ళే. మెయిన్ వచ్చేసి ఇది చీరాల రైల్వే స్టేషన్ అన్నమాట. అండ్ ఇక్కడ చీరాలలోని మెయిన్ సెంటర్ అంటే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. దీన్నే ముక్కోణం అనే పార్క్ అంటారంట. ఇక్కడ అంబేద్కర్ ₹50 ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారు. 50 రూపాయలకు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారు. ఇప్పుడు చూడు, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వీడు మనిషి పశువా? సో బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయినామన్నమాట. సుందరన్న అండ్ రత్నమన్న నేను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను రాగానే నన్ను అన్నవాళ్ళు ఇన్వైట్ చేసి ఇంకా బీచ్కి వెళ్దామని తీసుకునే వీళ్ళు జస్ట్ అక్కడ బీచ్ని చూడనికే వెళ్ళినాం అన్నమాట మేము. రామాపురం బీచ్, చీరాల రామాపురం బీచ్. అక్కడేమో మన బ్రదర్ గారు. సో ఇది వచ్చేసి చీరాలలోని రామాపురం బీచ్ అన్నమాట. సో ఇక్కడ నుండి కూడా కొంతమంది వస్తారు అన్నట్టు. మేమైతే ఇక్కడ పక్కకైతే ఆగుతున్నాం. చిన్నగా కూల్ డ్రింక్స్ తీసుకోనికైతే వెళ్తున్నాం అన్నమాట. బీచ్ దగ్గరికి వెళ్తున్నాం కదా, కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ వెళ్తున్నాం. సో గాయస్, చీరాల బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అప్పుడు బీచ్లో పడి చనిపోయిన అన్నారు కదా, ఇదే ప్లేస్ అంట. ఇదేనా? ఇక్కడేనంట. అప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి నేను విజయవాడకు వచ్చినప్పుడు కూడా చీరాల బీచ్ కొని వస్తే మధ్యలోకి వచ్చేసరికి 7 బీచ్ కొని వచ్చి చనిపోయిందని తెలిసింది. సో అప్పుడు మొత్తం క్లోజ్ చేసి కొన్ని డేస్ దాకా ఓపెన్ చేయలే. మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ అన్నమాట. ఇదే లొకేషన్ అన్నమాట. ఇదే ప్లేస్లో చనిపోయిందంట. అటు కింద లోయలోకి. ఓకేనా? సో గాయస్, బీచ్కి వచ్చిన వాళ్ళైతే ఈ డేంజర్ బోర్డ్ అనేది చూసి చదువుకొని అప్పుడు లోపలికి వెళ్ళండి. ఓకేనా? సో అక్కడ ఆ బైక్ మీద వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అన్నమాట. చూడండి. మొత్తానికి అయితే బీచ్లోకి వచ్చినాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. బీచ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. చూడండి ఎంత బాగుందో బీచ్ మాత్రం. అక్కడ వెదర్, వాటర్ ఇది చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే చూడండి, వాటర్ ఇలా రావడం వెళ్ళిపోవడం, ఈ బీచ్లో కూల్ డ్రింక్స్ పెట్టుకొని తాగడం అంటే చాలా బాగుంది. మనకి చలేస్తుంది అనుకున్నా, కానీ చలి అయితే వేయట్లేదు. అక్కడైతే చాలా హీట్గా ఉంది, అంటే వేడిగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, బీచ్లో అయితే అందరూ నేమ్స్ అయితే రాసుకున్నారు. నేను కూడా బీచ్లో ఏదైనా ఒక మంచి నేమ్ రాయాలనుకున్నా. నాకు కూడా ఒకటి పక్కన ఒక పుల్ల దొరికింది. దాన్ని పట్టుకుని అయితే నేను బీచ్లో అయితే మంచి నేమ్ అయితే రాసుకున్నాను, నాకు ఇష్టమైన నేమ్. మీరు కూడా ఎప్పుడైనా బీచ్లోకి వస్తే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
బీచ్ లో ఇలా కూల్గా మనోడు బండి అన్నమాట, మంచి డాన్స్ కానీ మనోడు ఈవెంట్ అయితే స్టేషన్ ఉన్నాడు చెప్పలేదు. సో వాటర్ ఇక్కడ వస్తున్నాయి చూడండి, అక్కడికి వెళ్దాం మనం. ఈ వాటర్ వస్తున్నాయి, మేమైతే రన్ చేస్తాం. పరిగెత్తాం. మళ్ళీ ఇక్కడ రాస్తారా? మౌంటైన్ వ్యూ భయంకు బదులు శిఖరం తాకు. మీరు కూడా తాగండి. సో ఇక్కడైతే సుందరన్న అండ్ బన్నీ అయితే రీల్ కోసం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. ఇదే పక్కన నేను అండ్ దీపక్ గోల్డెన్ స్పారో సాంగ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మేమైతే ఇక్కడ గోల్డెన్ స్పారో సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మేమైతే గోల్డెన్ స్పారో సాంగ్ చేస్తున్నాం. దీపక్ నేను ఇద్దరం కలిసి. సో ఫ్రెండ్స్ నైట్ అయితే అయిపోయింది ఇప్పుడే. తమ్ముడేందో దూరం దూరంగా వెళ్తున్నాడు, మేమేందో అంటున్నాను. చూడండి, అవును ఈ తమ్ముడు అయితే మాతో వచ్చిండు, మళ్ళీ అంత దూరం వెళ్తున్నాడు. ఏమైంది తమ్ముడు? మా కెమెరామెన్ అంతా అతనే. ఏ అబ్బాయి నా బ్లాగ్ మొత్తం తీసింది. తమ్ముడు నీ పేరేంటి? దీపక్. దీపక్. దీపక్ బన్నీ. ఒడ్డు మనకున్న పోడే. ఓకే, స్పెషల్ థ్యాంక్ వచ్చేసి మన సుందరన్నకి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకోటి దీపక్ లంచ్ మిస్ అయిపోయింది వీడియో. అసలు లంచ్ చేసేటప్పుడు మంచిగా వీడియో అనుకున్నాం, ఆఫ్టర్నూన్ చేసాము, అంతా మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడదాం ఏదన్నా. ఇదైతే చిరాల బీచ్ చూడండి. చేస్తున్నావు అన్న అయితే నవ్వేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇంటికి వెళ్తున్నాం, అయిపోయింది బీచ్. బాయ్. వెళ్తున్నాం మళ్ళీ వచ్చినామంటే తగ్గేదే. జై కిసాన్ జై. హలో ఫ్రెండ్స్, మేమైతే బీచ్కి వచ్చిన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నాకైతే లవర్ లేదు ఫ్రెండ్స్, మీకైతే లవర్ ఉన్న మాత్రం మీ లవర్ తోటి అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.